ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఇవాల్టి విచారణలో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది. ఈ ఇద్దరు స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనుంది ఏసీబీ. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై సమాచారం రాబట్టే అవకాశం ఉంది. బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండీలో పనిచేస్తున్నటువంటి మాజీ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ ముందు హాజరు కానుంది. విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అంతకుముందు రోజు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. వీరిద్దరిచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. అయితే ఎంటైర్ ఈ యొక్క ఎపిసోడ్ లో కార్ రేస్ సంబంధించినటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు బదిలీ చేసింది మొత్తం కూడా బిఎల్ఎన్ రెడ్డి బ్యాంకు నుంచి హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేసింది. విదేశీ కంపెనీకి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించింది బిఎల్ఎన్ రెడ్డి. కాబట్టి అసలు ఎందుకు మీరు ట్రాన్సాక్షన్ చేశారు, ఎవరికి చెప్పారు, సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఆదేశాలు ఇచ్చారని దానిపై కూడా ఈ రోజు మొత్తం కూడా సుదీర్ఘంగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించి అతనికి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కాబట్టి ఆ తరహాలను ఈరోజు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన కేసులో ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బలరాం, సునీల్, అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ ఇప్పటికే అందరినీ విచారించింది. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తోంది. ఇప్పటికే విడివిడిగా విచారిస్తూ ఉన్నారు. ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒకేసారి విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బిఎల్ఎన్ రెడ్డి విచారణ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే మనం చూసాం అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ ముగ్గురు స్టేట్మెంట్లని ఒకసారి పరిశీలిస్తారు. ఎవరు ఏం చెప్పారు, ఎవరైనా సమాధానాలు చెప్పారు, ఒకరికి చెప్పిన దానికి మరొకరికి పొంతన ఉందా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మరొకసారి ముగ్గురికి నోటీసులు ఇచ్చి ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కేటీఆర్ ని మరొకసారి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తామని మాత్రం ఇప్పటికే చెప్తాం. నిన్న మనం చూసాం కేటీఆర్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా నేను కూడా అందుబాటులోకి వస్తాను, ఎప్పుడు విచారణ పిలిచినా నేను ధైర్యంగా విచారణకు వస్తానని మాత్రం నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం చెప్పారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ తోనే వీరందరూ కూడా ఇక్కడ క్వశ్చనింగ్ చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపిస్తే మళ్ళీ పిలుస్తారనే ఆరోపణలు కూడా కేటీఆర్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ముగ్గురిని కలిపి కూడా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో ఈడీ అధికారులు సైతం ఫెమా యాక్ట్ నిబంధనలపైన విచారిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. నిన్న ఈ రోజు అంతకు ముందు రోజు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. బలరాం, అంటే ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఎంత కీలకంగా మారనుంది? ఈ రోజు విచారణలో ఎటువంటి కీలక అంశాలు రాబట్టే అవకాశం ఉంది? ఎంతసేపు ఈ విచారణ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే అరవింద్ కుమార్ ని 7 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ ని నిన్న 7 గంటల పాటు విచారించారు. అదే తరహాలో ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని కూడా 7 గంటల పాటు సాయంత్రం వరకు 6 నుంచి 7 గంటల వరకు అతన్ని విచారించి అతనికి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఖచ్చితంగా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ కేసులో. ఎందుకంటే ఇదే కేసులో డబ్బులు బదిలీ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడంలోనే బిఎల్ఎన్ రెడ్డి కీలక రోల్ ఉంది. కాబట్టి అసలు ఎవరు చెప్తే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడెక్కడికి డబ్బులు బదిలీ చేశారు, ఎప్పుడు ఏ డేట్ లో బదిలీ చేశారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మీరు డబ్బులు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, దీనికి కేబినెట్ అప్రూవ్ ఉందా, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవ్ ఉందా, ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దానిపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక 20 నుంచి 30 ప్రశ్నలు తన నుంచి సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ ని కూడా అదే తరహాలో క్వశ్చనింగ్ చేశారు. దాంట్లో మంత్రి ఆదేశాలు జారీ చేస్తేనే తాను మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు కూడా నిన్న అరవింద్ కుమార్ గత విచారణలో చెప్పినట్టు
ఉన్నట్టు తెలిసింది. అదే తరంలో ఇప్పుడు బేలెడ్డి ఎవరు ఆదేశాలు ఇచ్చారో, అరవింద్ కుమార్ ఆదేశాలు ఇచ్చారా, మంత్రి ఆదేశాలు ఇచ్చారా, ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న దానిపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు బేలెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. విచారణ ముగ్గురు అధికారులు రుతురాజ్ జాయింట్ ఏసీబీ కమిషనర్ కావచ్చు, మరోవైపు అడిషనల్ ఏసీపీ కావచ్చు, మరోవైపు ఎస్పీ కావచ్చు, మరోవైపు డీసీపీ మాజిద్ ఖాన్ కావచ్చు. ఈ ముగ్గురు నేతృత్వంతో మాత్రం విచారణ కంటిన్యూగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.